బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేసుకుంటున్నాము. లెట్స్ బిగిన్ ది షో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేసుకుంటున్నాము. దాని తయారీ ఎలా చేయాలో ఈజీగా ఉంది, చూస్తే తెలిసిపోతుంది మీకు. పిల్లలకి కూడా స్నాక్స్గా పెట్టొచ్చు. చూడండి ఫ్రెండ్స్, 4 గుడ్లు తీసుకుంటున్నాం. 4 గుడ్లతో ఎలా చేయాలో చూపిస్తాం. తగినంత సాల్ట్, ఆమ్లెట్ ఇలా డిప్ చేసుకోవాలి. డిప్ చేయాలి. చిన్న స్పూను సాల్ట్ వేసి ఇలా ఆమ్లెట్ మాదిరిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే పొయ్యి వెలిగిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, వెలిగండి. ఆయిల్ ఎన్ని స్పూన్లు? 1 స్పూన్ ఆయిల్. ఆయిల్ ఎక్కువ పడదు. లో ఫ్లేమ్ మీద వేడి చేసుకోవాలి ఆయిల్. చూడండి, ఇలా బ్రెడ్ని అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి ఎగ్గులో డిప్ చేసి లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. అవతలకి బాగా డిప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకవైపు అయితే ఫ్రై అవుతున్నట్టుగా అనిపిస్తుంది. దీనికి ఇప్పుడు మనం తిప్పేసుకోవాలి. ఇదైతే ఈజీ మెథడ్ ఫ్రెండ్స్. పిల్లలు స్నాక్స్ చాలా తొందరగా అవుతుంది. ఇది పూర్తిగా పిల్లలకి పెట్టేయడమే. చిన్నపిల్లలు కూడా తినొచ్చు. కారం ఏం లేకుండా చేస్తున్నాము. సెకండ్ దాంట్లో మళ్ళీ వేరే చూపిస్తాం. ఇవైతే ఫ్రై అయిపోయినాయి. సెకండ్ ట్రిప్లో మీకు చూపిస్తాం. సెకండ్ ట్రిప్ వేస్తున్నా. దీని మీద మనం కొద్దిగా మిరియాల పౌడర్, లైట్గా, పెద్దలు తినవచ్చు. అటు ఇటు తిప్పుకొని ఇవైతే ఫ్రై అయినాయి ఫ్రెండ్స్. రెండో వైపు ఇదైతే మిరియాలు వేసినది. పూర్తిగా లో ఫ్లేమ్ మీద కావాలి ఇవి. హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్ మీద చేసుకోవాలి. ఈ మిరియాల పొడి పెద్దలు తినొచ్చు. ఇప్పుడైతే మళ్ళీ వేరే టైప్, వేరే రకంగా వేయండి. ఫస్ట్ ప్లేన్ ఆమ్లెట్, తర్వాత మిరియాల ఆమ్లెట్, బ్రెడ్. ఫస్ట్ ప్లేన్, సెకండ్ మిరియాలు, థర్డ్ నెక్స్ట్ లైట్ కారం. లైట్ మనకి ఇష్టం వచ్చింది. ఒక్కొక్కరు ఇష్టంగా తింటారు కదా, అందుకు మా పిల్లలు ఒకరు మిరియాలు అన్నారు, ఒకరు కారం అన్నారు, ఒకరు ప్లేన్. 4 వైపులా అటు ఇటు బాగా ఇలా కలుసుకోవాలి మంచిగా. చూడండి ఫ్రెండ్స్,
మేమైతే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది మాది. Okay. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు. ఓకే చెప్పండి. సూపర్ ఉంది ఫ్రెండ్స్. దీంట్లో మేము ఇప్పుడు 3 రకాలుగా చేసినాము. మిరియాలు ఒకటి, ప్లెయిన్ ఒకటి, ఒట్టి కారం ఒకటి. మీకు తోచింది మీరు చేసుకోవచ్చు ఇంట్లో, కానీ మస్తున్నాయి. సూపర్. Nice. మీరు చూసి టేస్ట్ చేసి ఇంట్లో మీరు చేసుకొని కామెంట్లో మీరు చెప్పాలి మాకు. మాది ప్రతి ఒక్క వీడియో వస్తుంది మీకు నచ్చింది మీకు చెప్పండి. మీకు నచ్చిందైనా ఏదైనా ఒకటి మొత్తానికి మాకు మాత్రం చెప్పండి. ఎస్ ఇంతియాజ్ భాష. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.